Now we are going to discuss the important topic relative position of two circles. రెండు సర్కిల్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఇంతవరకు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ అన్నీ కూడా ఒకే ఒక సర్కిల్ గురించి. Now we are going to discuss రిగార్డింగ్ టు టూ సర్కిల్స్. రెండు సర్కిల్స్ అయితే ఎలా ఉంటుంది, టాంజెంట్స్ ఎలా ఉంటాయి, మెయిన్ ఇక్కడ డిస్కస్ చేయబోది టాంజెంట్స్ గురించే. రెండు సర్కిల్స్ ఉన్నప్పుడు అంటే రెండు సర్కిల్స్ అంటే ఎలా ఉండొచ్చు, మనకి బయట ఒక్కొక్కటి విడివిడిగా ఉండొచ్చు, రెండు టచ్ అవ్వచ్చు, రెండు ఇంటర్సెక్ట్ అవ్వచ్చు, లేదా ఒక సర్కిల్ లోపల ఒక సర్కిల్ టచ్ అవ్వచ్చు, లేదా ఒక సర్కిల్ లోపల ఒక సర్కిల్ ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ సిచ్యుయేషన్స్లో ఉంటాయన్నమాట సర్కిల్. ఆ సిచ్యుయేషన్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో నేనేం తీసుకుంటున్నా, రెండు సర్కిల్స్ గురించి మాట్లాడబోతున్నాం కాబట్టి సో ఐఎమ్ టేకింగ్ S is equal to 0 is one circle and S dash is equal to 0 be another circle. సో ఈ రెండు సర్కిల్స్ తీసుకుంటున్నాను. సర్కిల్ 1 అంటే S is equal to 0 యొక్క సర్కిల్ యొక్క సెంటర్ని ఏమనుకుంటున్నాను C1, రేడియస్ని ఏమనుకుంటున్నాను R1. అలాగే S dash is equal to 0 ఇది అనదర్ సర్కిల్. S1 అని రాయకూడదు కదా, S1 అంటే మనకు వేరే నొటేషన్ ఉంది. సో వీఆర్ నాట్ యూజింగ్ హియర్ S1 అంటే వేరు. మనకి ఇక్కడ మనం ఏం రాసుకోవాలి, S dash అనే రాసుకోవాలి సెకండ్ సర్కిల్ని. సో సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ని ఏమనుకుంటున్నాను C2, రేడియస్ని ఏమనుకుంటున్నాను R2. సో మనకి ఎన్ని రకాల కేసెస్ వస్తాయంటే, ఇప్పుడు రెండు సర్కిల్స్ తీసుకున్నామంటే రెండు సర్కిల్స్ని రిప్రజెంట్ చేయండి అంటే ఆ రెండు సర్కిల్స్ ఫస్ట్ కేసు ఎలా ఉంటుంది. ఫస్ట్ రెండు సర్కిల్స్ ఉన్నాయి, ఆ రెండు సర్కిల్స్ ఉన్నాయి. అసలు ఫస్ట్ రెండు సర్కిల్స్ తీసుకున్నా ఎక్కడ టచ్ అవ్వలేదు అనుకుని, ఇక్కడ చూడండి, ఇక్కడ పింక్ కలర్, ఇక్కడ స్కై బ్లూ కలర్, ఈ రెండు సర్కిల్స్ ఎక్కడ టచ్ అవ్వలేదు కాబట్టి మనకి ఎన్ని టాంజెంట్స్ ఏర్పడుతున్నాయంటే P ఈజ్ ద పాయింట్ అవుట్ సైడ్ దీస్ టూ సర్కిల్స్ అనమాట. పింక్ కలర్ సర్కిల్ యొక్క సెంటర్ని C1 అనుకున్నాను, బ్లూ కలర్ సర్కిల్ యొక్క సెంటర్ని మనం C2 అనుకున్నాము. P ఈజ్ ద టాంజెంట్స్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ అనమాట ఇక్కడ. సో P నుంచి డ్రా చేసాం చూడండి, రెండు గ్రీన్ కలర్ లైన్స్. అలాగే ఈ రెండు సర్కిల్స్ టచ్ అవ్వలేదు కాబట్టి రెండు ఆరెంజ్ కలర్ లైన్స్ ఇలా క్రాస్గా వచ్చాయి. ఈ గ్రీన్ కలర్ లైన్స్ స్ట్రైట్గా ఉన్నాయి కాబట్టి ఈ టాంజెంట్స్ని మనం ఏమంటామంటే, ఇక్కడ 4 లైన్స్, రెండు ఆరెంజ్ కలర్ లైన్స్, రెండు గ్రీన్ కలర్ లైన్స్కు టాంజెంట్స్. అయితే ఏం టాంజెంట్స్ అంటామంటే మామూలు టాంజెంట్స్ అంటాం, కామన్ టాంజెంట్స్ అంటాం. రెండు సర్కిల్స్కి కామన్గా ఉన్నటువంటి టాంజెంట్స్ అనమాట. అయితే ఇలా స్ట్రైట్గా ఉన్న ఈ గ్రీన్ కలర్ టాంజెంట్స్కి ఒక పేరు ఉంది, ఇలా క్రిస్ క్రాస్గా ఉన్నటువంటి ఆరెంజ్ కలర్ లైన్స్కి టాంజెంట్స్కి కూడా ఒక పేరు ఉంది. ఇలా స్ట్రైట్గా ఉన్నటువంటి గ్రీన్ కలర్లో స్ట్రైట్గా ఉన్నటువంటి ఈ రెండు లైన్స్ని మనము డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అంటాం. రెండు సర్కిల్స్ని డైరెక్ట్గా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి అన్నమాట. అలాగే ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉన్నాయి చూడండి, ఎలా ఉన్నాయి, క్రిస్ క్రాస్గా ఉన్నాయి కదా. సో ఈ ఆరెంజ్ కలర్ టాంజెంట్స్ లైన్స్ని ఏమంటామంటే ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్. డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఎన్ని రకాల డైరెక్ట్ కామన్ టాంజెంట్స్, రెండు సర్కిల్కి కామన్గా టాంజెంట్స్ ఉంటాయి. అయితే వాటికి కూడా పేర్లు ఉన్నాయి. డైరెక్ట్ కామన్, రెండు సర్కిల్ని స్ట్రైట్గా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అంటాం. క్రిస్ క్రాస్గా టచ్ చేసుకుంటూ వెళ్తే వాటిని ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ అంటాం. మనకి రిలేటివ్ పొజిషన్ ఆఫ్ టూ సర్కిల్స్ పైన మనకి 7 మార్క్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో కొంచెం జాగ్రత్తగా వినాలి. సో నేను ఇప్పుడు ఇక్కడ ఈ రెండు సర్కిల్స్ ఎలా తీసుకున్నాను, ఫస్ట్ కేసు ఎలా ఉన్నాయి, రెండు సర్కిల్స్ ఎక్కడ టచ్ అవ్వలేదు, బయట రెండు విడివిడిగా ఉన్నాయి. రెండు విడివిడిగా ఉన్నప్పుడు నాకు ఎన్ని టాంజెంట్స్ కనిపిస్తున్నాయి, రెండు గ్రీన్ కలర్, రెండు రెడ్ కలర్, రెండు విడివిడిగా ఉన్నాయి. అంటే ఇన్ దిస్ కేస్ ద నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్, మొత్తం కామన్ టాంజెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఇఫ్ ద టూ సర్కిల్స్ ఆర్ నాట్ టచింగ్, రెండు బోత్ ఆర్ నాట్ ఇంటర్సెక్టింగ్ ఆల్సో, రెండు ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు, టచ్ అవ్వట్లేదు, రెండు దూరంగా ఉన్నప్పుడు ఎన్ని కామన్ టాంజెంట్స్ ఏర్పడినాయి మనకి, 2 గ్రీన్ కలర్ లైన్స్, 2 ఆరెంజ్ కలర్ లైన్స్. అంటే మొత్తం ఎన్ని ఏర్పడ్డాయి మనకి, 4 ఏర్పడ్డాయి. దానికంటే ముందు కొంచెం ఇక్కడ చిన్న టాపిక్ కంపేర్ చేద్దాం. C1 నుంచి C2కి డిస్టెన్స్, C1కి C2కి ఒక లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఉంది చూడండి, దాని డిస్టెన్స్ బిట్వీన్ C1 C2 ఎలా కంపేర్ చేస్తామంటే C1 C2. అలాగే రేడియస్ ఆఫ్ దిస్ సర్కిల్, ఈ సర్కిల్ యొక్క C1 సర్కిల్ యొక్క రేడియస్, C2 సర్కిల్ యొక్క రేడియస్, దీంట్లో భాగాలే కదా మనకి, ఇక్కడ నుంచి ఇక్కడికి కొంచెం పార్ట్స్. అంటే రెండు రేడియస్లు కలిపినా కూడా C1 C2 డిస్టెన్స్ ఏమవుతుంది, పెద్దగా అవుతుందా లేదా గమనిస్తాం మనం. అంటే C1 C2 ఈజ్ గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2.
రెండు రేడియస్లు యాడ్ చేస్తే C1 C2 ఈజ్ గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2 అంటే ఇలా ఉంది అంటే దాని అర్థం ఏంటంటే డయాగ్రామ్ గీసి చూడక్కర్లేదు, మనకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇలా చెక్ చేసుకుంటాం. రెండు సర్కిల్స్ గురించి మాట్లాడినాడు అంటే ఆ రెండు సర్కిల్స్ ఎలా ఉన్నాయి ముందు చూసుకోవాలి, కంపేర్ చేసుకోవాలి, పోల్చుకోవాలి. సో అదే చేస్తున్నాం. కంపేర్ చేసుకోవడానికి డయాగ్రామ్ గీసుకోవాల్సిన పని లేదనమాట. గీసుకోకుండా ఎలా కంపేర్ చేయాలి అంటే C1 C2 ఈజ్ గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2 కండిషన్. అంటే సెంటర్ 1 నుంచి సెంటర్ 2 సెకండ్ సర్కిల్కి మధ్య దూరము రెండు రేడియస్లు కలిపిన దానికంటే ఎక్కువ ఉంటే అలాంటప్పుడు ఆ రెండు సర్కిల్స్ ఎలా ఉంటాయంటే then the two circles neither touches అసలు టచ్ అవ్వవు లేదా అసలు ఇంటర్సెక్ట్ కూడా కావు. neither touches nor intersects. అంతేకాకుండా ఇన్ దిస్ కేస్ ఈ కేసులో ఎన్ని నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఉన్నాయి మనకి? ఇక్కడ 4 కనిపించాయి కదా డయాగ్రామ్లో. మనకి ఎన్ని కామన్ టాంజెంట్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. హౌ మెనీ ఆర్ దే? 4. అందులో 4లో రెండేమో డైరెక్ట్ కామన్ టాంజెంట్స్, ఇంకో 2 ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్. ఇది ఒక కేసు. నెక్స్ట్ సెకండ్ కేసు. అసలు ప్రాబ్లమ్ ఇది ఇంతవరకు ప్రాబ్లం కాదు. డైరెక్ట్ ఎన్ని ఉంటాయి, ట్రాన్స్వర్స్ ఎన్ని ఉంటాయో తెలుసుకుంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ కామన్ ప్రాబ్లం ఎలా ఉంటుందంటే ఇక్కడ ఉంది చూడండి, ఈ రెండు కలుస్తున్నాయి ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ కలిసేటువంటి ఈ పాయింట్, బయట కలిసేటువంటి డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ కలిసేటువంటి ఈ పాయింట్స్, ఇవి కనుక్కోమని చెప్తారనమాట. సో అవి కనుక్కోవడానికి మనం ఫార్ములాస్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్స్ అంటే 10th క్లాస్లో నేర్చుకున్నాము. ఇఫ్ ఏ పాయింట్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్స్ ఇన్ ద రేషియో m:n, దెన్ ద పాయింట్ ఏమవుతుంది mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n, my2 ప్లస్ ny1 బై n ప్లస్ n. ఆ ఫార్ములా ఉపయోగిస్తాను. ఇక్కడ బయట డివైడ్ చేస్తుందంటే బయట ఫార్ములా ఉపయోగిస్తాము, అంటే ఎక్స్టర్నల్ సిమిలిటీ కూడా వాడతాం అన్నమాట. ఫార్ములాస్ డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సెకండ్ కేస్. ఒకవేళ టచ్ అయితే ఏమనుకుంటున్నాను, టచ్ అయితే ఇదో ఇలా దగ్గరికి వచ్చి టచింగ్ ఇక్కడ కొంచెం కనిపించట్లేదు, దగ్గరకు వచ్చి టచ్ అయినప్పుడు ఆ 2 ఆరెంజ్ కలర్ లైన్స్ కలిసిపోతాయి. మనకి కంపల్సరీ కలిసిపోవాలి. ఇక్కడ పాయింట్స్ డిఫరెన్స్లో నాకు కొంచెం కనిపించట్లేదు. జనరల్గా అయితే ఈ 2 లైన్స్ 2 ఆరెంజ్ కలర్ లైన్స్ ఉన్నాయి కదా, టచ్ అయిపోతాయి మనకి. అప్పుడు బాగా గమనిస్తే ఇక్కడ C1 నుంచి Qకి దూరం, Q నుంచి C2కి దూరం, ఇవి ఏమవుతాయి రేడియస్లో అవుతాయి కదా R1 ప్లస్ R2. C1 నుంచి C2కి దూరం కూడా సేమే కదా, అంటే ఇక్కడ కేసులో C1 C2 రెండు దేనికి ఈక్వల్ అవుతాయి? R1 ప్లస్ R2 రెండుకి ఈక్వల్ అయినాయి అనుకోండి. అప్పుడు ఆ సర్కిల్స్ ఎలా ఉంటాయి? 2 సర్కిల్స్ then the two circles టచ్ ఎక్కడ టచ్ అవుతున్నాయి? లోపల బయట టచ్ అవుతున్నాయి. టచ్ ఎక్స్టర్నల్లీ. R1 ప్లస్ R2 అన్నామంటే ఎక్స్టర్నల్లీ అని అర్థం. టచ్ ఎక్స్టర్నల్లీ. అలాంటప్పుడు ఎన్ని కామన్ టాంజెంట్స్ ఉన్నాయి మనకు అక్కడ? నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఎన్ని కనిపిస్తాయి? 3. ఆ 3 ఏంటంటే రెండేమో డైరెక్ట్ ఉంటాయి, అలాగే ఉంటాయి, రెండు డైరెక్ట్గా ఉంటాయి. ఒక్కటే ఉంటుంది, అంటే 2 ఆరెంజ్ కలర్ లైన్స్ కలిసిపోయి నిలువుగా 2 సర్కిల్స్ ఎక్కడైతే టచ్ అవుతున్నాయో, ఏ పాయింట్ దగ్గర అయితే టచ్ అవుతున్నాయో ఆ పాయింట్ మీద ఒక టాంజెంట్ వెళ్తుంది. దాన్ని ఏమంటాము? ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అంటాం. ఒక ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ ఉంటుంది. ఇది సెకండ్ కేసు. నెక్స్ట్ థర్డ్ కేసు గురించి మాట్లాడదాం. ఒకటేమో టచ్ కాకుండా చూసాం, ఒకటేమో టచ్ అయ్యి. ఇప్పుడు 2 ఇంటర్సెక్ట్ అయితే ఇదిగోండి, ఇప్పుడు ఇంటర్సెక్ట్ అయినాయి చూడండి. ఇంటర్సెక్ట్ అయినప్పుడు రేడియస్లో ఎక్కువ చూడండి. ఇప్పుడు C1 నుంచి C2 డిస్టెన్స్తో పోల్చుకుంటే రేడియస్ వాల్యూనే మనకి ఎక్కువగా ఉంటుంది. రేడియస్ ఈజ్ ఎక్కువ అనమాట. 2 రేడియస్లు కలిపితే ఎక్కువ అవుతుంది. అంటే థర్డ్ కండిషన్లో 2 కనిపిస్తాయి మనకి. ఒకటి C1 C2 డిస్టెన్స్ ఏమైంది? R1 ప్లస్ R2 కంటే తక్కువ. R1 ప్లస్ R2 కంటే తక్కువ అయింది అంటే ఇదే C1 C2
వేటి కంటే ఎక్కువ ఉండాలి, R1 మైనస్ R2 కంటే ఎక్కువ ఉండాలి. అంటే R1 మైనస్ R2కి ఏం పెట్టుకుంటున్నాం, మాడ్యులస్ పెట్టుకుంటాం. అంటే ఒక సర్కిల్కి రేడియస్ చిన్న కొంచెమే ఉండొచ్చు, ఇంకో సర్కిల్ రేడియస్ అంటే ఈ ఫస్ట్ సర్కిల్కి 3 సెంటీమీటర్స్ ఉందనుకోండి, సెకండ్ సర్కిల్కి 5 సెంటీమీటర్స్ ఉంటే 3 మైనస్ 5 -2 వస్తుంది కదా. డిస్టెన్స్ అంటే మైనస్లో ఉండకూడదు కదా, అందుకని మాడ్యులస్ వేసుకున్నాం అనమాట. అంటే ఈ కండిషన్ ఎలా రాస్తామంటే R1 మైనస్ R2 ఈజ్ లెస్ దాన్ C1 C2 ఈజ్ లెస్ దాన్ R1 ప్లస్ R. రెండు రేడియస్ల కంటే యాడ్ చేస్తే సమ్ ఆఫ్ 2 రేడియై కంటే కూడా ద డిస్టెన్స్ బిట్వీన్ C1 C2 ఈజ్ లెస్ దాన్, తక్కువ. ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూస్తే మనం తక్కువ కనిపిస్తుంది చూడండి. కానీ రెండు రేడియస్ సబ్ట్రాక్షన్ చేసామనుకోండి, ఒక రేడియస్ నుంచి ఇంకో రేడియస్ చేస్తే అప్పుడు C1 C2 ఎక్కువనే కదా. సో అందుకని రెండు. ఇలాంటి కేసులో రెండు సర్కిల్స్ ఎలా ఉంటాయి, దెన్ ద టూ సర్కిల్స్ intersect each other. Then the two circles intersect అయింది. ఇలాంటప్పుడు ఎన్ని టాంజెంట్స్ వచ్చినాయి చూడండి, మనకి కేవలం రెండు టాంజెంట్స్ కనిపిస్తున్నాయి. ఆరెంజ్ కలర్ టాంజెంట్స్ లేవు చూడండి, ఇక్కడ రెండు టాంజెంట్స్. అవి కూడా ఏ టాంజెంట్స్ ఉన్నాయి, డైరెక్ట్ కామన్ టాంజెంట్సే ఉన్నాయి అన్నమాట. సో నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 ఉంటాయి. నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఎన్ని, 2. ఆ 2 కూడా ఏంటివి, డైరెక్ట్ కామన్ టాంజెంట్స్. ఆ 2 టాంజెంట్స్ కూడా డైరెక్ట్ కామన్ టాంజెంట్స్. నెక్స్ట్ 4th కేసు, ఇంకో 4వ కేసు ఏంటంటే, ఇప్పుడు సర్కిల్ లోపల సర్కిల్ ఇంటర్సెక్ట్ అయితే ఇదోండి. ఇప్పుడు ఆ 2 గ్రీన్ కలర్ లైన్స్ కలిసిపోతాయి. ఆ 2 గ్రీన్ కలర్ అంటే ఒకే ఒక టాంజెంట్ ఉంటుంది. ఇట్లా సర్కిల్ లోపల సర్కిల్ ఇంటర్సెక్ట్ అయితే అప్పుడు C1 C2 ఏమైంది, రెండు రేడియస్ల యొక్క డిస్టెన్స్కి సమానమా కాదా, అంటే రెండు రేడియస్ల యొక్క సబ్ట్రాక్షన్స్కి సమానం. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి R2, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి కంప్లీట్గా R1, దాంట్లోంచి R2ని తీసేసేయాలన్నమాట. R2ని తీసేస్తే C1 C2కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇన్ దిస్ కేస్ C1 C2 is equal to modulus of R1 minus R2. In this case then the two circles లో ఎక్కడ టచ్ అవుతున్నాయి, ఇక్కడ కూడా ఏమవుతున్నాయి, టచ్ అవుతున్నాయి చూడండి సర్కిల్స్. కానీ ఎక్కడ టచ్ అవుతున్నాయి, బయటనా లోపల టచ్ అవుతున్నాయి. దెన్ ద టూ సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఇంటర్నల్గా రెండు సర్కిల్స్ టచ్ అవుతున్నాయి. ఇక్కడ ఎన్ని టాంజెంట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఎన్ని, కేవలం ఒకే ఒక కామన్ టాంజెంట్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఎన్ని, ఒకే ఒక కామన్ టాంజెంట్, అది కూడా ఏంటి, డైరెక్ట్ది, అది కూడా డైరెక్ట్ కామన్ టాంజెంటే. లాస్ట్ ఫిఫ్త్ కేస్. ఫిఫ్త్ కేస్ ఏమై ఉండాలి, సర్కిల్ లోపల సర్కిల్ ఉన్నాడు, ఇదండి సర్కిల్ లోపల సర్కిల్ సర్కిల్ ఉన్నప్పుడు C1 C2 డిస్టెన్స్ ఏమవుతుంది, R1 మైనస్ R2 కంటే తక్కువ అవుతుంది. ఇప్పుడు C1 C2 డిస్టెన్స్ దేనికంటే తక్కువ, R1 మైనస్ R2 కంటే తక్కువ. ఇప్పుడు సో ఇక్కడ ఏమవుతుంది, ఒక సర్కిల్ కంప్లీట్గా ఇంకో సర్కిల్ లోపల ఉంటుంది. దెన్ వన్ సర్కిల్ కంప్లీట్లీ లైస్ ఇన్సైడ్ ద అదర్. ఇంకో సర్కిల్ లోపల కంప్లీట్గా ఉండిపోతుంది. అలాంటప్పుడు టాంజెంట్స్ ఉన్నాయి మనకి డయాగ్రామ్లో చూడండి. ఒక టాంజెంట్ అయినా కనిపిస్తుందా, లేదు, కనిపించడం లేదు చూడండి, టాంజెంట్సే కనిపించడం. సో నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఉన్నాయా, లేవు. దెర్ ఈజ్ నో కామన్ టాంజెంట్, కామన్ టాంజెంట్ ఉండదు. సర్కిల్ లోపల సర్కిల్ ఉంటే కామన్ టాంజెంట్ ఉండదు. సో మళ్ళీ ఒకసారి చూద్దాము. రెండు సర్కిల్స్ ఇచ్చామంటే రెండు సర్కిల్స్ ఎన్ని కేసెస్ ఉంటాయి, 5 కేసెస్ ఉంటాయి. రెండు సర్కిల్స్ అసలు టచ్ అవ్వకుండా, ఇంటర్సెక్ట్ అవ్వకుండా దూరంగా ఉండడం. అప్పుడు వాటి యొక్క సెంటర్స్ మధ్యన డిస్టెన్స్ రేడియస్ల కంటే ఎక్కువ ఉంటుందన్నమాట.
సమ్ ఆఫ్ 2 రేడియై కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఎన్ని టాంజెంట్స్ ఏర్పడతాయి మనకి? 4 టాంజెంట్స్ ఏర్పడతాయి. ఎన్ని ఏర్పడతాయి మనకి? 4. we will get 4 టాంజెంట్స్. అందులో 2 డైరెక్ట్ కామన్ టాంజెంట్స్, 2 ఏమో ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్. అలా కాకుండా సర్కిల్ ఒకదానికొకటి బయట టచ్ అయితే, అంటే బయట టచ్ అయినాయంటే సెంటర్స్ మధ్యన దూరము 2 రేడియస్ల యొక్క సమ్ముకి ఈక్వల్ అయిపోతుంది. అప్పుడు ఎన్ని టాంజెంట్స్ ఏర్పడతాయి? 3 ఏర్పడతాయి. 2 ఏమో డైరెక్ట్గా ఉంటాయి, ఒకటేమో 2 ఎక్కడైతే కలుస్తున్నాయో బయట ఆ పాయింట్ మీద ఒక టాంజెంట్ వెళ్తుంది. దాన్ని ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అంటాం. అలా కాకుండా 2 సెంటర్, ఒక సర్కిల్ లోపల ఇంకో సర్కిల్ ఇంటర్సెక్ట్ అయింది అనుకోండి, అప్పుడు 2 రేడియస్ల యొక్క సమ్ము కంటే వాటి మధ్యన సెంటర్స్ దూరం ఏమవుతుంది? తక్కువ అవుతుంది. అట్లా తక్కువ అయినప్పుడు ఇంకొకటి పోల్చాలి. 2 రేడియస్ల యొక్క డిఫరెన్స్కి పోల్చాలి. డిఫరెన్స్తో పోలిస్తే 2 సెంటర్స్ మధ్య దూరం ఏమవుతుంది? ఎక్కువే అవుతుంది అనమాట. ఇలాంటప్పుడు 2 సర్కిల్స్ ఎలా ఉంటాయి? ఇంటర్సెక్ట్ అవుతాయి. 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. అలాంటప్పుడు ఎన్ని టాంజెంట్స్ ఏర్పడతాయి? 2 టాంజెంట్స్. అవి కూడా డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఏర్పడతాయి. ఇఫ్ C1 is C2 is equal to R1 minus R2 అంటే 2 సర్కిల్స్ ఇంటర్నల్గా టచ్ అయితే, ఒకదాని లోపల ఇంకొక సర్కిల్ ఇంటర్నల్గా టచ్ అయితే ఖచ్చితంగా 2 రేడియస్ల మధ్యన ఉన్నటువంటి డిఫరెన్స్ 2 సెంటర్స్ మధ్యన దూరంకి ఈక్వల్ అయిపోతుంది. సో అప్పుడు కామన్ టాంజెంట్స్ ఎన్ని ఉంటాయంటే 2 సర్కిల్స్కి ఒకే ఒక కామన్ టాంజెంట్ ఉంటుంది. అది కూడా డైరెక్ట్ కామన్ టాంజెంటే. ఇంకా ఒక సర్కిల్ లోపల ఒక సర్కిల్ ఇంకో సర్కిల్ కంప్లీట్గా ఇన్సైడ్ లోపల ఉండిపోయింది అంటే ఎలాంటి టాంజెంట్ ఉండదు 2 సర్కిల్కి. కామన్గా 2 సర్కిల్కి ఎలాంటి టాంజెంట్ ఏర్పడదు. అప్పుడు 2 సర్కిల్స్ యొక్క సెంటర్స్ మధ్య దూరము 2 రేడియస్ల యొక్క డిఫరెన్స్ కంటే తక్కువగా ఉంటుంది. ఒక సర్కిల్ లోపల ఒక సర్కిల్ ఉన్నప్పుడు, ఇలా ఒకదాని, ఇదేంటి 4th కండిషన్, ఒకదాని లోపల ఇలా ఒకటి ఉన్నప్పుడు ఇలా అన్నమాట. ఇది టాంజెంట్. ఈ 2 సెంటర్స్ మధ్యన దూరము 2 రేడియస్ల మధ్య దూరం డిఫరెన్స్కి ఈక్వల్ అయిపోతుంది. ఇక్కడ ఏంటి, ఒక సర్కిల్ లోపల ఇంకో సర్కిల్ ఉందంటే 2 రేడియస్ల డిఫరెన్స్ కంటే సెంటర్స్ మధ్యన దూరము తక్కువ అనమాట. దీస్ ఆర్ ద 5 కేసెస్. ఇలాంటప్పుడు ఎలాంటి టాంజెంట్ ఉండదు. దీస్ ఆర్ ద 5 కేసెస్. నెక్స్ట్ లాస్ట్ టాపిక్, ఒకటి చిన్న టాపిక్, యాంగిల్ బిట్వీన్ పేర్ ఆఫ్ టాంజెంట్స్. ఇక్కడ మనం చూసామనుకోండి, ఇది ఆల్రెడీ మనకు తెలిసిన టాపిక్, లోవర్ క్లాసెస్లో చూసాము. సో ఈ 2 టాంజెంట్స్ P ఆఫ్ x1, y1 దగ్గర పాయింట్ అనుకుంటాం, మీట్ అవుతున్నాయి. ఇక్కడ సెంటర్ ఏంటి? C అనుకుంటున్నాను. A దగ్గర, B దగ్గర ఈ 2 టాంజెంట్స్ టచ్ అవుతూ వెళ్తున్నాయి. ఈ PA అన్న PB అన్న 2 ఏంటివి? ఇక్కడ P నుంచి Aకి, P నుంచి Bకి ఈజ్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ద టాంజెంటే కదా, లెంత్ ఆఫ్ టాంజెంటే అంటాం. లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా ఏంటి? రూట్ S11 కదా. అంటే ఈ వాల్యూ రూట్ S11, ఈ వాల్యూ కూడా రూట్ S11. ఈ C నుంచి Aకి ఏమంటాం? రేడియస్. C నుంచి Bకి ఏమంటాం? రేడియస్. ఆల్రెడీ వి నో దట్ టాంజెంట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అంటే CA ఈజ్ పర్పెండిక్యులర్ టు PA, CB ఈజ్ పర్పెండిక్యులర్ టు BB. సో నాకేం కావాలి? యాంగిల్ కావాలి. ఇప్పుడు ఈ 2 టాంజెంట్స్ ఈ యాంగిల్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర ఇంత యాంగిల్లో, అంటే తీటా అనే యాంగిల్లో ఉంది. మనకు తెలుసు, లోయర్ క్లాస్లో చదివాం, ఈ CP అనే లైన్ ఈ యాంగిల్ ఏం చేస్తుంది? బైసెక్ట్ చేస్తుంది. అంటే తీటా బై 2గా డివైడ్ చేస్తుంది. యాంగిల్ కనుక్కోవాలి, యాంగిల్ బిట్వీన్ ద పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ తీటా కనుక్కోవాలి. తీటా కనుక్కోవడానికి సో మొత్తం ఈ రెండింటి మధ్య ఇది తీటా అనుకో, మొత్తం తీటా అంటాం, కంప్లీట్ దాన్ని ఏమైందాం తీటా. ఈ CP అని ఏం చేస్తుంది? సగానికి సగం విడగొడుతుంది అనమాట. సో మనకి ఎన్ని ట్రయాంగిల్స్ ఏర్పడినాయి? ఇప్పుడు 2 ట్రయాంగిల్స్. సో ముందు ఒక ట్రయాంగిల్ నుంచి తీటా కనుక్కోవడానికి ఫార్ములా రాబడతాము. కన్సిడర్ ద ట్రయాంగిల్, ఏం తీసుకున్నా? CAP ట్రయాంగిల్. CAP ట్రయాంగిల్ గీస్తున్నా చూడండి ఒకసారి జాగ్రత్తగా చూడండి. CA అంటే ఏంటి? రేడియస్. CP తెలుసా? తెలీదు. PA అంటే లెంత్ ఆఫ్ ది టాంజెంటే కదా, రూట్ S11. తీటా అంటే ఎక్కడుంది మనకి? ఇక్కడ. ఈ వాల్యూ ఎంత? తీటా బై 2 కదా, సగమే కదా మనం తీసుకుంది. తీటా బై 2 అంటే ఫార్ములా ఏంటి? ఇక్కడ తీటా బై 2కి ఎదురు సైడ్ తెలుసు, తీటా బై 2కి అడ్జసెంట్ సైడ్ తెలుసు, హైపాటన్యూస్ తెలుసు. అంటే మనం ఏ ఫార్ములా తీసుకుంటాం? టాన్. ఆపోజిట్ అడ్జసెంట్ తెలిసిన ఫార్ములా ఏంటి? టాన్ తీటా. తీటా అంటే ఇక్కడ ఏంటి? తీటా బై 2, ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా. ఆపోజిట్ సైడ్ ఏంటి? తీటాకి
రేడియస్ అంటే ఆర్. అడ్జసెంట్ సైడ్ ఏంటి, లెంత్ ఆఫ్ ది టాంజెంట్ రూట్ ఆఫ్ S11. ఇది ఫార్ములా. రెండు పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ మధ్య తీటా వాల్యూ కనుక్కోండి. తీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ టూ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అనమాట. సో తీటా కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, tan θ/2 ఈక్వల్ టు R/√S11. అలాగే ఈక్వేషన్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ టాంజెంట్స్. లెంత్ తెలుసు కానీ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ యొక్క ఈక్వేషన్, ఈ రెండు పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ యొక్క ఈక్వేషన్ ఏమవుతుంది అంటే, జనరల్గా డైరెక్ట్గా చెప్పేస్తాను, ఎక్కువ నేను ప్రూఫ్ చెప్పదలుచుకోలేదు. ప్రూఫ్ మనకి ఆల్రెడీ ఉంది తర్వాత నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో. ఈక్వేషన్స్ ఆఫ్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్, ఇది యాంగిల్, నేను మాట్లాడింది ఇప్పుడు యాంగిల్. ఇదే పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ యొక్క ఈక్వేషన్స్. రెండు టాంజెంట్స్ ఏర్పడినాయి కదా, సో ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్, రెండు టాంజెంట్స్ యొక్క ఈక్వేషన్, పెయిర్, ఆ రెండు పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ యొక్క ఈక్వేషన్ ఏంటి అంటే ఫార్ములా S/S11 ఈజ్ ఈక్వల్ టు S12. S/S11 ఈజ్ ఈక్వల్ టు S12. ఇది మా ఫార్ములా, ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్. దీని ప్రూఫ్ తర్వాత ప్రాబ్లమ్స్లో అప్పుడు చెప్తాను ప్రూఫ్ దీనికి. ఇంకా నెక్స్ట్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్స్ అంటాము. సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్స్ అంటాము. ఇందాక మనము ఎక్స్టర్నల్ పాయింట్, ఇంటర్నల్ పాయింట్ అంటే సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్స్ అంటే ఏం లేదమ్మా, ఒక లైన్ సెగ్మెంట్ని, ఫర్ ఎగ్జాంపుల్ AB ఈజ్ ద లైన్ సెగ్మెంట్, ఒక P అనే పాయింట్ ఉంది, ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది. ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, M/N రేషియోలో. కాకపోతే ఇక్కడ M అంటే రేడియస్ అనుకుంటాము, అంటే మనం ఇందాక రిలేటివ్ పొజిషన్ ఆఫ్ టూ సర్కిల్స్ చూసాం కదా, దాని మీద బేస్ చేసుకొని R1:R2 రేషియో అనమాట. సో సర్కిల్స్ దీన్ని ఏమంటాము, ఇంటర్నల్గా డివైడ్ చేయడం అనమాట. ఏబీని ఇంటర్నల్గా డివైడ్ చేసే పాయింట్, దాన్ని ఏమంటామంటే P ఈజ్వల్ టు పాయింట్ ఫార్ములా ఏమవుతుందంటే, ఏ వచ్చేసి x1, y1, B వచ్చేసి x2, y2. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది మీకు గుర్తుంది, mx2 + nx1 అంటే r1x2 + r2x1 /r1 + r2, r1y2 + r2y1 /r1 + r2. ఇదేంటి, ఇంటర్నల్ సిమిలిట్యూడ్. మరి ఎక్స్టర్నల్ సిమిలిట్యూడ్ అంటే ఉన్నటువంటి, అంటే ఇక్కడ ఏబీని మనం C1, C2 అనుకున్నాం, రెండు సెంటర్స్ ఇందాక మాట్లాడాము, C1, C2. ఈ రెండు సెంటెన్స్ని ఎక్స్టర్నల్గా డివైడ్ చేయడం, బయట డివైడ్ చేస్తుంది, అంటే Q అనే పాయింట్ ఈ రెండు సెంటెన్స్ని బయట డివైడ్ చేస్తుంది. ఏ రేషియోలో, R1:R2 రేషియోలో డివైడ్ చేస్తుంది. R1:R2 రేషియోలో డివైడ్ చేస్తుంది అంటే అప్పుడు ఎక్స్టర్నల్ సిమిలిట్యూడ్ అంటే Q ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్టర్నల్ అంటే మైనస్ వస్తుంది, R1x2 - R2x1 R1 - R2, R1y2 - R2y1 R1 - R2. ఈ R1, R2లు మనము వాటిని బట్టి తీసుకుంటాం రేషియోస్, అంటే ఏది పెద్దది ఏది చిన్నదని దాన్ని బట్టి రాసుకుంటే ఈజీ అవుతుంది మనకి. ఇన్ ద రేషియో ఎక్స్టర్నల్గా డివైడ్ చేయడం అనమాట. ఎక్స్టర్నల్గా డివైడ్ చేయడము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం R1 అనుకుంటే ఇది కంప్లీట్గా R2 అనమాట. అట్లా డివైడ్ చేయడం, దీన్ని సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్స్ అంటాం. సో ఇవన్నీ కీ కాన్సెప్ట్స్ ఆఫ్ సర్కిల్స్. సో ఈ చాప్టర్ పైన లెక్చర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, అంటే కీ కాన్సెప్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్ విల్ గోయింగ్ టు సీ ద ప్రాబ్లమ్స్ చూస్తాము, ప్రాబ్లమ్స్ చేద్దాం నెక్స్ట్ వీడియోస్లో. ఇంకా ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాము నెక్స్ట్ వీడియోస్లో. థ్యాంక్ యూ.